ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ సద్గురు వెంకయ్య స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇవాల్టి వీడియోలో నా స్వానుభవాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నా చిన్నతనంలో నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను మా సోదరిని గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు. అక్కడ దర్శనం చేసుకొని భోజనం చేసి తర్వాత చాప తీసుకొని ఆరు బయట స్వామివారికి నిద్ర చేయడం అనేది అక్కడున్న సంప్రదాయం. ఆ అలవాటు ప్రకారంగా వాళ్ళు అలా విశ్రమిస్తున్న సమయంలో నాకు చిన్న తేలు కుట్టింది. ఆ తేలు కుట్టి నేను భరించలేని బాధతో ఏడుస్తున్నప్పుడు వారు చాలా కంగారు పడి అక్కడున్న పూజారి వారి దగ్గరికి తీసుకెళ్తే, ఏమీ భయం లేదమ్మా, స్వామివారి సన్నిధిలో ఎవరికి ఏమీ కాదు అని విభూతి పెట్టి మానవ ప్రయత్నంగా ఒకసారి డాక్టర్ గారికి కూడా చూపించండి అనడంతో వారు నెల్లూరుకి వచ్చి హాస్పిటల్ సౌందరరాజన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి వాళ్ళు కూడా ఇది పర్వాలేదమ్మా, తగ్గిపోయింది అని చెప్పారు. ఆ విధంగా స్వామివారు నాకు 4 సంవత్సరాల వయసులోనే నాకున్న గండాన్ని తీసివేసి నన్ను కాపాడారు. కాబట్టి అప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్వామివారిని నేను నమ్ముకున్నాను. స్వామివారు ఇచ్చిన ఈ జీవితాన్ని స్వామివారి సేవలో సద్వినియోగం చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. ఓం నారాయణ ఆదినారాయణ.